నీ ప్లాన్ అని చెప్పి క్రెడిట్ ఏమైనా కొట్టేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఓ దరిద్రం కూడా నాకెందుకులే అమ్మా. దరిద్రం అంటావేంటి? ఇది నా మాస్టర్ ప్లాన్. ఆ బాగీకి దిమ్మ తిరిగిపోయేలాగా బ్రెయిన్ స్ట్రోక్ తెప్పిస్తాను. ఎవరికి స్ట్రోక్ తెప్పిస్తారు? ఏంటి నమ్మవా? కావాలంటే నీ గవ్వలు వేసి చూడు, జరగబోయేది నీకే తెలుస్తుంది. మళ్ళీ గవ్వలెందుకులే అమ్మా, జరిగిపోయేదేమిటో స్పష్టంగా తెలిసిపోతుంది. కరెక్ట్. రేపు తెల్లవారుగానే బాగి ఆట మొదలు పెడుతుంది. అమ్మా, నా లగేజ్ రెడీ. నా లగేజ్ కూడా రెడీ. ఇంకెళ్దామా? సరే, ముందు నేను వెళ్తాను, తర్వాత తాతయ్యతో నువ్వు రావాలి. అదేంటమ్మా, ఇద్దరం కలిసి వెళ్ళకూడదా? లేదు బుజ్జమ్మా, గడ నువ్వెవరో అమ్మెవరో ఒకరికొకరు తెల్వనట్టే ఉండాలే. ఇంకెన్నాళ్ళమ్మా? కొన్నాళ్లే బుజ్జమ్మా. నాన్నొచ్చి మనల్ని తీసుకెళ్లేంత వరకా? మీ నాన్నకు నా మీద కోపం పోయే వరకు. అవును బుజ్జమ్మా. ఆ రోజు ఎంతో దూరంలో లేదు బుజ్జమ్మా, అతి త్వరలోనే నాన్న మిమ్మల్ని కలుస్తారు. బుజ్జమ్మా, బ్యాగ్లో బట్టలు సర్దుకున్నావు కదా, అలాగే బుక్స్ కూడా సర్దుకో. నువ్వు అట్నుంచి అట్టే స్కూల్కి వెళ్ళాలి. ఓకే. చూడే, నువ్వు ఆడిపోయినాక గా సైతన్ మనోహరికి సుక్కలు చూపియాలే. అవునమ్మా, ఇన్నాళ్ళు ఆ రాక్షసి మిమ్మల్ని పెట్టిన కష్టానికి రెట్టింపు కష్టం మీరు తనకివ్వాలి. అందుకేగా మిస్ అమ్మ అక్కడికొస్తుంది. ఇదేంది, నువ్వొచ్చినవేంది? మా బాగిని తీసుకోనికి గా మనోహరి వస్తుందనుకున్నానే. ఆ బకరా అక్కడ వెయిట్ చేస్తుంది. మిస్ అమ్మని తీసుకొస్తానని నేనొచ్చాను. వాళ్ళెవరికి డౌట్ రాలేదు కదా రాతో. ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వలేదు కదా మిస్ అమ్మ. నీ వలలో ఆ వెర్రి చేప అడ్డంగా పడింది. గది మామూలు చేప కాదు రాతోడ్, సొరచేప. దాన్ని అడ్డంగా కోసి కారం పెట్టాలి. ముందు ముందు జరగబోయేది అదే. ఆ చేపని మిస్ అమ్మ కటకట కటకట ఖండఖండాలుగా నరికి పులుసు పెట్టేస్తుంది. బాబాయ్ గారు, ఇన్నాళ్ళు నాకు నాన్నలా అండగా ఉన్నారు. అయ్యో, మేము మీ రుణం తీర్చుకుంటున్నామమ్మా. మీరిక్కడికి భయపడుతూ వచ్చారు, కానీ ఆ దేవుడు మీకంతా మంచి చేశాడమ్మా. సరస్వతి మేడం అన్నీ ఆలోచించే మిమ్మల్ని ఇక్కడికి పంపించారమ్మా. అవును బాబాయ్, మేడంకి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ జరిగేవన్నీ మేడంకి అన్నీ తెలుసమ్మా. నేను చెప్తూనే ఉన్నాను కదా, వీలు చూసుకొని తొందరలోనే వస్తా అన్నారమ్మా. మిస్ అమ్మ, టైం అవుతుంది. నీకోసం అక్కడ ఆ బకరా వెయిటింగ్. పద బయలుదేరదాం. రాతోడ్, గడ బాగి జాగ్రత్త, జర నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఆ విషయం నువ్వు నాకు మళ్ళీ చెప్పాలా ఏంటి? అది నా బాధ్యత. కరుణ, బాయ్ కరుణ, హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. గిది హెల్ప్ అయిందే, నీకోసం నా పానమైన ఇస్తా. క్షేమంగా వెళ్ళి లాభంగా సంతోషంగా గాడ్నే సెటిల్గా. ఆల్ ది బెస్ట్. బాబాయ్, అమ్మా, పాపం తర్వాత తీసుకురండి. అలాగేనమ్మా. పద మిస్ అమ్మ.
చెప్పిందంతా గుర్తుంది కదా? నా ఆర్డర్స్ మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎస్ డాడ్. మిస్ అమ్మ రాగానే తన మీద ప్రేమ చూపిస్తాను డాడ్. తనని మాటల్లో పెట్టి బుజ్జి తల్లి ఎక్కడుందో తెలుసుకుంటాను డాడ్. తన మీద ప్రేమ నటించాలి, నిజంగా ప్రేమ చూపించకూడదు. కాపీ దాట్. కాపీ డాడ్. అమ్ము, నువ్వేం చేస్తావు? మిస్సమ్మకు అనుమానం రాకుండా మేనేజ్ చేస్తాను డాడ్. మిస్సమ్మ ప్రతి మూమెంట్ని వాచ్ చేస్తాను. గుడ్. ఆనంద్, నువ్వేం చేస్తావు? డాడ్, మిస్ అమ్మ మొబైల్ ఫోన్ పై నిఘా పెడతాను. తన ఫోన్ కాల్స్ ని ట్రేస్ చేస్తాను. బుజ్జితలతో ఏమన్నా మాట్లాడుతుందేమో అని ఎంక్వైరీ చేస్తాను. గుడ్. ఆకాష్, నీ డ్యూటీ ఏంటి? మిస్ అమ్మ బయటికి వెళ్తే ఫాలో అవుతాను డాడ్. మిస్ అమ్మ మనకు తెలియకుండా బుజ్జి తల్లిని కలుస్తుందేమో చూస్తాను డాడ్. వెరీ గుడ్. ఆపరేషన్ కంప్లీట్ అయ్యి బుజ్జి తల్లి ఆచూకీ మనకి తెలిసే వరకు మనమంతా మిస్ అమ్మతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. అండర్స్టాండ్? ఎస్ డాడ్. ఈ గొడవలో పడి మీ చదువు పక్కన పెట్టకూడదు. అందరూ బాగా చదవాలి. చదువు ఎలా మర్చిపోతాం డాడ్? ఇంకా బాగా చదువుతాం, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాం. అది నువ్వు చెప్తున్నావా? అందరితో కలిపి చెప్తున్నాను డాడ్. మిగతా వాళ్ళు బాగానే చదువుతారు. నీ మీద నా డౌట్. మిస్ అమ్మ వస్తుంది కదా డాడ్. నేను చదవకపోయినా చదివిస్తుంది డాడ్. అదేం వద్దు. తను వస్తుంది నిన్ను చదివించడానికి కాదు. తన మనసులో ఏముందో మీరు చదివి బుజ్జి తల్లిని కనిపెట్టాలి. అండర్స్టాండ్? ఎస్ డాడ్. రిలాక్స్. ఎస్ ఎస్ ఎస్. ఆపరేషన్ బుజ్జి తల్లి సక్సెస్ చేస్తాం. బుజ్జి తల్లిని కనిపెడతాం. అప్పటి వరకు డాడ్ ఆర్డర్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. ఇదే మా ప్రతిజ్ఞ. పిల్లల్ని స్ట్రిక్ట్గా ఉండమనటం కాదు, నువ్వు కూడా అలాగే ఉండాలి. భాగి రాగానే బెండ్ అవ్వకూడదు. తన కబుర్లకి అస్సలు కరిగిపోకూడదు. నీకు కావాల్సింది బేబీ మాత్రమే, భాగి కాదు.